ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది. టన్నెల్లో 8వ రోజు రెస్క్యూ ఆపరేషన్ శరవేగంగా కొనసాగుతుంది. మరోవైపు టన్నెల్ దగ్గరకు అంబులెన్సులు, వైద్య బృందాలు చేరుకున్నాయి. అటు జీపీఆర్ థర్మల్ స్కానర్లతో 8 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కార్మికుల ఆచూకీ కోసం అత్యాధునిక పరికరాలతో అన్వేషణ జరుగుతుంది. 8 అనుమానిత లొకేషన్లలో జీపీఆర్ సిబ్బంది డ్రిల్లింగ్ చేపట్టిన సమాచారం. తాజాగా సంఘటనా స్థలానికి నాగర్ కర్నూలు డిఎంహెచ్ఓ, ఉస్మానియా వైద్య బృందం చేరుకుంది. టన్నెల్ దగ్గర ఆక్సిజన్, అంబులెన్సులు సిద్ధం చేశారు. ఇటు చివరి దశకు కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు చేరుకున్నాయి. ఒకవేళ కన్వేయర్ బెల్ట్ సిద్ధమైతే మరింత వేగంగా సహాయక చర్యలు కొనసాగనున్నాయి. ये ले रहे हैं? नहीं, आप नहीं, पहले तो पहली बात है, कल जो है सबको मोबाइल लाने के लिए मना किया हुआ है और सिर्फ परमिटेड लोग करते। మరోవైపు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు కాసేపట్లో ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకోనున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు. టన్నెల్ వద్ద 8 రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ వివరాలను ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. సాగర్, రెస్క్యూ ఆపరేషన్ ఎలా కొనసాగుతుంది, ఏంటి సిచ్యువేషన్? అయితే ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనకు సంబంధించి నేటికి 8 రోజులు గడుస్తుంది. సొరంగంలోకి సంబంధించి కూడా రెస్క్యూ టీమ్స్ అంతా కూడా ముమ్మరంగా లోపలికి వెళ్లి పనిచేస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే జీపీఆర్ మిషన్ అంతా కూడా లోపల 8 మంది ఆచూకీ గుర్తించినట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా లోపలికి వెళ్లి మార్పు చేసే పనిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా ఎక్కడికక్కడ ఈ సహాయక చర్యలని ముమ్మరం చేశారు. వైపు కూడా ఈ రోజు రాత్రి వరకు లేదా రేపు మార్నింగ్ వరకు కూడా లోపల నుంచి కూడా ఆచూకీ కోసం అయితే ఏదో ఒక ఉత్కంఠకైతే తెర పడనుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఎస్ఎల్బీసీ ప్రమాదానికి సంబంధించి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఉత్కంఠగా ఉంది. ఇంతవరకు 8 రోజులు అవుతున్నా కూడా లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఉన్నారా అసలు లేరా అనే కోణంలో కూడా ఓవైపు అధికారులు, రెస్క్యూ టీమ్స్ అంతా కూడా చేస్తుంది. అత్యాధునిక పరికరంతో ఏదైతే జీపీఆర్ పరికరం ఉందో దానికి సంబంధించి దాంతో లోపలికి వెళ్లి మార్పు వేశారు. ఇటు ఎన్డీఆర్ఐ సిబ్బంది, రెస్క్యూ టీమ్స్ అంతా కూడా ముందుగా ఎన్డీఆర్ఐ టీం దీనికి సంబంధించి ఆ పరికరం అయితే 3 మీటర్లు 4 మీటర్ల బురద లోపల ఉన్నట్టుగా కూడా తెలుస్తున్నట్టుగా కూడా తెలుస్తున్నారు. దీనికి సంబంధించి ఎన్డీఆర్ఐ టీం అంతా వెళ్లి అక్కడికి వెళ్లి మార్పు వేసే పనిలో ఉన్నారు. ఈ 4 మీటర్ల బురద మట్టి నీళ్ళంతా కూడా ఒక స్లాబ్ మాదిరిగా, అంటే కాంక్రీట్ వేసిన మాదిరిగా కూడా గట్టిపడింది. దీనికి సంబంధించి 10-12 బృందాలుగా కూడా ఎక్కడికక్కడ ఒక్కో షిఫ్ట్ లో 90 మంది ఉండేటట్టుగా కూడా పనిచేస్తున్నారు. లోపల నుంచి బురదను, ఈ కాంక్రీట్ కి సంబంధించి మట్టి, ఈ రాళ్లనంతా కూడా బయట లోకో ట్రైన్ ద్వారా కూడా బయటికి తీసుకొస్తున్న పరిస్థితి. ఇప్పటికే దాదాపు 50% పనులు కూడా లోపల నుంచి పూర్తయి కూడా అధికారులు చెప్తున్నారు. ఈ రోజు రాత్రి వరకు లేదా మార్నింగ్ వరకు ఏదో ఒకటి తేలే అవకాశం కూడా కనిపిస్తుంది అని. రైట్ సాగర్, చూస్తున్నా మన విజువల్స్ లో అంబులెన్స్లు కూడా సిద్ధం చేస్తున్నారు. అలాగే చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారా, ఏంటి పరిస్థితి? ఏదైతే ఇప్పటికే కూడా అంబులెన్స్ అన్ని కూడా ఇటు డిఎంహెచ్ఓకి సంబంధించి కూడా వైద్య శాఖ అంతా కూడా టన్నెల్ వద్దకు చేరుకుంది. దాదాపుగా చాలా వరకు అంబులెన్స్ అయితే ఒక 10-15 వరకు కూడా అంబులెన్స్ అక్కడ పెట్టించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే 0 పాయింట్ వరకు చేరుకోవడంతో ఇటు ఆపరేషన్ కి సంబంధించి చర్యలంతా ముమ్మరం కావడంతో కూడా సంఘటన స్థలానికి ఇటు నాగర్ కర్నూలు జిల్లా డిఎంహెచ్ఓ, ఉస్మానియా వైద్య బృందం అంతా కూడా చేరుకున్నారు. అంబులెన్స్ టన్నెల్ దగ్గర
భారీగా మోహరించాయి. ఇప్పటికే ఒక 10-15 దాకా కూడా అంబులెన్స్ అన్ని అక్కడికి తెచ్చిపెట్టిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇటు కుటుంబ సభ్యులు కూడా అక్కడికి ఒక్కొక్కటిగా చేరుకున్నారు, ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాళ్ళకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటామంటూ కూడా ఇటు మంత్రులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఏ క్షణమైనా టన్నెల్లో చిక్కున్న వారిని బయటకు తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి వైద్య శాఖ అంతా కూడా సంసిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుందని. రైట్ సాగర్, థ్యాంక్ యూ. ये ले रहे हैं? नहीं, आप नहीं, पहले तो पहली बात है, कल जो है सबको मोबाइल लाने के लिए मना किया हुआ है।